పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా 125 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గత ప్రభుత్వం వైన్ షాపులు, సినిమా థియేటర్ల దగ్గర కాపలా పెట్టి అవమానించిందని నిమ్మల ఆరోపించారు. చంద్రబాబు మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి తేదీనే జీతాలు అందిస్తున్నారని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 టీచర్ పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఆ రోజు 2014లో కానీ 19లో కానీ మొన్న 24లో కానీ ఏదైతే మీరు కూడా ప్రత్యేకించి మీకు ఇతరత్ర పార్టీలు కానీ లేకపోతే మీ యొక్క రకరకాల అసోసియేషన్స్ టీచర్స్ నుంచి కూడా రకరకాలుగా యూటీఎఫ్, ఎస్టీయూ ఇట్లా ఎన్నో పిఆర్టీయూ ఎన్నో అసోసియేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళ అసోసియేషన్స్ ఉంటాయి. ఎన్నున్నప్పటికీ కూడా వాటన్నిటికీ అతీతంగా నాకు మద్దతు ఇచ్చారు. కాబట్టే ఈరోజు శాసనసభ్యుడిగా నేను మీ ముందు ఉండి మాట్లాడగలుగుతున్నానంటే గత 3 పర్యాయాలుగా మీరు ఇచ్చినటువంటి మద్దతే దీనికి గల కారణం. అందుకే నేను ఎప్పుడు కూడా రేపు భవిష్యత్తులో కూడా మీ అందరి రుణం తీర్చుకునేటువంటి విధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ప్రైవేట్ కాలేజీ స్కూల్స్ వాళ్ళు కూడా మంచి సపోర్టు. ఎందుకంటే మనం కూడా ఒక సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి ఒక 2K కార్యక్రమం మనం పెడుతున్నా, అటువంటి కార్యక్రమాలు ఏం చేసినా కూడా ఆ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి కూడా వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే నేను కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటా, నేను ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నానని అంటే కేవలం ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మాత్రమే అందించడం కాదు, ఏదైతే ఆ సమాజంలో ఒక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం కూడా నా బాధ్యత అనేటువంటి ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నాం. అటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆ సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని కూడా ఏ రకంగా పెద్ద ఎత్తున మీరు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కానీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి కానీ ఏ రకంగా అయితే కోఆపరేషన్ చేశారో అన్నీ కూడా నాకు గుర్తున్నటువంటి విషయాలు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా మీరు నా పట్ల చూపినటువంటి ఆదరణకు మరింత కృతజ్ఞతతో పనిచేస్తానని చెప్పేసి మరొక్కసారి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆపరించుకోండి. లాస్ట్ 2 minutes నాకు ఇష్టమైన ఒక టాపిక్ మీకు 2 నిమిషాలు మాట్లాడతా. మనం అందరూ ఎంత టీచర్లు అయినా ఇవాళ నాకు ఇష్టమైనది ఏంటంటే ఉపాధ్యాయ దంపతులకి పురస్కారం అన్నారు. ఎంత సూపర్ చూడండి, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కూడా. మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఒకటి చెప్తా. ఒకసారి నా పుట్టినరోజుకి మా ఆవిడ ఏం చేసిందంటే ఆ నుంచి ఆహాదాకా రాసింది. అందంలో అయినా ఆనందంలో అయినా ఇచ్చుట్లో అయినా అని రాసి ఒక ఫోటో పెట్టి నాకు ఇచ్చింది. మరి తన బర్త్డే వస్తే మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదండి. ఇక్కడున్న మగవాళ్ళందరూ నాతో ఏకీభవిస్తారు. అదేంటో తెలియదు, వైఫ్ బర్త్డే తొందరగా వచ్చేస్తూ ఉంటుంది, మొన్న అయింది అనిపిస్తూ ఉంటుంది, అప్పుడే వచ్చేస్తూ ఉంటుంది. మనం మర్చిపోతాం, వీళ్ళు మర్చిపోనివ్వరు. ఏం బర్త్డేలే వస్తుంది, వచ్చేవారం వచ్చేవారం బర్త్డే వస్తుందిరా అని చెప్తూ ఉంటారు అన్నమాట. సరే, ఇట్లా మా ఆవిడ బర్త్డే కూడా వస్తే నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నేను కూడా ఒకటి రాశాను. అది మీకు చెప్పి ముగిస్తాను. నాకు కాఫీ అంటే ఇష్టము, నిజంగా కూడా నాకు కాఫీ అంటే ఇష్టము, తనకి టీ అంటే ఇష్టము. నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టము, తనకి సాయిబాబా ఇష్టము. నాకు ఎన్టీఆర్ ఇష్టము, తనకి నాగార్జున ఇష్టము. నాకు మాట ఇష్టము, తనకి పాట ఇష్టము. నాకు శబ్దం ఇష్టము, తనకి నిశ్శబ్దం ఇష్టము. నాకు అల్లరి ఇష్టము, తనకి పద్ధతి ఇష్టము అని ఇట్లా రాసి కింద రాశాను. అయినా సరే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకిష్టం అని రాశాను. నో మ్యాటర్ వాట్ ద డిఫరెన్సెస్, భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు గౌరవిస్తూ ఉండాలి. జీవితంలో మీరు అందరూ పైకి రావాలి. కంగ్రాచ్యులేషన్స్ టు ఎవ్రీవన్. రామానాయుడు గారు ఆయన నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం, మిత్రులు, సోదరులు. వారు ఒక ఫోన్ కాల్ చేసి 5th ఇక్కడ ఉండాల్సిందే అంటే ఉండి తీరాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దాని రేపు పొద్దున నా క్లాస్ ఉంది, ఇప్పుడు నైట్ అంతా ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ హైదరాబాద్ వెళ్ళాలి, కానీ వచ్చి తీరాల్సిందే. ఆయన మాటలో పవర్ ఉంటుంది. ఒకసారి గట్టిగా కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆయన ఎంత సింపుల్ వ్యక్తి అనేది నాకు తెలుసు, ఎన్నో విషయాల్లో చూశాను ఆయన. సో ఇట్స్ ఎ ప్లెజర్, ఇట్స్ ఎ హానర్, ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు టాక్ టు సో మెనీ గ్రేటెస్ట్ టీచర్స్ ఇన్ ద వరల్డ్. మై సాల్యుటేషన్స్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.